లగ్గాలు మస్తు జోర్దార్ చేస్తున్నారు. జనాలు షాక్ అయి షేక్ అయ్యే తీరు, తరతరాలు మాట్లాడుకునే తీరు, ఫోటోషూట్లతోటి పేరెళ్తున్నారు. తిండి వెరైటీలతోటి కొందరు, ఇచ్చంత్రాల ఈవెంట్లు పెట్టి ఇంకొందరు ఫ్రీ పబ్లిసిటీ పొందుతున్నారు. అట్లనే గిడొక పెళ్లి కొడుకు లగ్గానికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి పేరెళ్తున్నాడు. మరి అంతగానమైన రిటర్న్ గిఫ్ట్లు ఏమిచ్చిండో చూడుండ్రోల్లా. నలుగురికి తిండి పెట్టి 10 మందితోటి కట్నాలు రాపించుకుంటే సాలనుకునే కాడ్నుంచి 10 మందికి సాయమై 100 మందికి స్ఫూర్తిని రగిలిద్దామనుకునే కాడికి మారినేలా అయ్యారు రేపు ఫంక్షన్లు. హెల్మెట్లు ఇచ్చి జాగ్రత్తలు చెప్పేటందుకు, పెట్రోల్ బాటిళ్లతోటి పెరిగిన ధరల మీద నిరసనలు చేసేటందుకు కొందరు లగ్గాలను పుట్టింటిని చేస్తే బీమా చేసి ఊరోళ్లకు ధీమా ఇచ్చిండు గీ కొత్త పెళ్లి కొడుకు. అసలు ముచ్చటేందంటే మహారాష్ట్ర నాందేడ్ కాడుండే సిద్ధేశ్వర్ పేట్కర్ అనే గీ అన్న ఇప్పటిదాకా ఎవ్వరు చేయని ఆలోచన చేసిండు. ఊరోళ్లకు సాయం అయ్యేటందుకు ఆయన పెళ్లి రోజునే ముహూర్తం పెట్టిండు. పెళ్లి బట్టల సాక్షిగా ఊర్లున్న 3465 మందికి ₹1,00,000 ప్రమాద బీమా చేసి 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. లగ్గానికి వచ్చిన చుట్టాలకు టిఫిన్ బాక్స్ లో, స్టీల్ ప్లేట్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు కదా. ఈయనట్లా కాకుండా నశివ మంచిగా లేక ఊరల్లెవలన్నా టక్కరే జీవిడిస్తే ఇంటోలకు ఆసరయ్యే తీరు బీమాతోని ధీమా ఇచ్చిండు. అత్తగారింటి నుంచి అడ్డగోలు కట్నాలు తీసుకొని పతారా చూపెట్టుకునే తీరు జోర్దార్ ఏర్పాట్లు చేస్తుంటారు గాని గీ సిద్ధేశ్వర్ అన్న అట్లా కాకుండా కట్న కానుకలను కాదన్నాడు, బంగారు సొమ్ములను తీసుకోనన్నాడు. సొంత పైసలతోనే ఊరంతటికి పనికొచ్చే పని చేసిండు. లగ్గానికి పోయి నిమ్మలంగా బువ్వ తిని దీవనార్తులు పెడదామనుకున్నోళ్ళు అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి ముందుగాల గుడ్లు తేలేసిండ్రట. ఆ టెంకా షాక్ నుంచి తేరుకొని అన్నకు శనార్థులు చెప్పుకుంటా దీవనార్తులు పెట్టిండ్రు. బీమాకారర్లతోటి ఫోటోలు దిగి పెళ్లి ఫోటోలకు ఇంకింత మేకప్ అద్దిండ్రు లగ్గానికి వచ్చిన ఊరోళ్ళు. కాబోయే కొత్త జంటలు సుతాం అన్నను ఫాలో కావాలనుకుంటా కడమ జనాలకు మెసేజ్లు పంపుతున్నారు. ఎవరికి వాలే అనుకుంటా ఈ కష్టకాలంలో ఊరందరికి పనికొచ్చే పని చేసిందంటే ఈయనని ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోన్రి. మన జోర్దార్ జనాల తరపున సుతాం అన్న చేసిన మంచి పనికి శనార్థులు చెప్పుకుంటా కొత్త జంటకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్.